మన బాధ్యత ఇది. నువ్వు పండిస్తున్నావు కాబట్టి నాలాంటి స్వామీజీ హాయిగా ఎంత పీట మీద కూర్చున్నా కూడా నేను 5 ఏళ్ళ నోట్లోకి వెళ్తే నువ్వు పండించే పంటే. నువ్వు పండిస్తున్నావు కాబట్టి వాడు నేను ఒక వైద్యం చేసి నేను ప్రాణాలు కాపాడుకుని చెప్పుకునే డాక్టర్ కూడా 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళాలంటే నువ్వు పండించే పంటే. ఒక రక్షకుడు నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాలన్నా నువ్వు పండించే పంటే. ఒక దుర్మార్గుడు నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాలన్నా నువ్వు పండించే పంటే. ఎవరైనా బతకాలన్నా జీవించాలన్నా కూడా రైతు పండించే పంటే. కాబట్టి ఈ రైతు యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఈ ప్రపంచానికి అన్నం పెట్టేదే రైతు, ఈ ప్రపంచాన్ని ఆదుకునేది రైతు, ఈ ప్రపంచానికే వెన్నెముక్క రైతు, ఈ ప్రపంచానికే రాజే రైతు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. మేము రైతుగా ఉన్నామే, మేము ఎండకి ఎండుతున్నాం, వానకు తడుస్తున్నాం, మాకు పండించే పంటలు గిట్టుబాటు అవ్వక మేము పండించే పంటల వల్ల మేము అప్పుల పాలైపోయి మేము చనిపోతున్నామే. అయినా కూడా మన ఓర్పు సహనంతో భూదేవి ఎలాగైతే ఎంత ఓర్పుతో ఉంటుందో అంతే ఓర్పు సహనంతో నా రైతు బిడ్డలందరూ కూడా